వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి నెల్లూరు బయలుదేరారు. కాసేపట్లో నెల్లూరుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. రైట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో తాడేపల్లి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? హరి, చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు బలైనటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వైఎస్ జగన్ బయలుదేరారు. ఖచ్చితంగా 10 గంటల 10 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినటువంటి వైఎస్ జగన్ మరి కొద్దిసేపట్లోనే నెల్లూరు సెంట్రల్ జైలుకు దగ్గరకు చేరుకోబోతున్నారు. అక్కడ గడిచిన కొద్ది రోజుల కంటే దాదాపు 26వ తారీఖు నుంచి కూడా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ ములాఖాత్ కాబోతున్నారు. ఈ సందర్భంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో వచ్చిన పరిస్థితి మొత్తం ఒక హడావుడైతే కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసుకుని కేసులు పెడుతున్న పరిస్థితి ఒకవైపు అయితే వారి తాలూకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారాన్ని చూస్తే ఈయన సంబంధించి గతంలో మే 13వ తారీఖున ఎన్నికల సందర్భంగా రెంటచింతల్లో ఒక ఈవీఎంను ధ్వంసం చేశారంటూ ఒక వీడియోని బయట చూపించి ఆ కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి. వాస్తవానికి ఈవీఎంను ధ్వంసం చేసినట్టు ఈ క్షణం వరకు కూడా ఎన్నికల సంఘం, అటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కానీ ఎవరు కూడా దాన్ని ప్రకటించలేదు. నిజమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాన్ని ధ్వంసం చేశాడనేటువంటి ఒక ప్రకటన అనేది ఇంతవరకు చేయలేదు. కానీ లోకేష్ పెట్టినటువంటి ఒక ట్వీట్ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఆదేశించడం, దానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పోలీసులను ఆదేశించి కేసు నమోదు చేయించడం వంటి కార్యక్రమాలు వరుస వెంబడి జరిగిపోయాయి. సహజంగా ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగినటువంటి ఘటనలు. ఎందుకంటే ఈ నిజంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే కనుక అది వాస్తవం కాదు, ఆ వీడియో బయటకు వచ్చినటువంటి వీడియో మీద ఎంక్వైరీ చేసి నిజమైతే కేసు నమోదు చేయమని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ చెప్తుంది. కానీ అందుకు భిన్నంగా ఏకంగా అరెస్టు చేసేయండి అంటూ ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి వ్యవహారం అప్పట్లోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనానికి దారితీసిన పరిస్థితి. అయినప్పుడు కూడా కేసు నమోదు చేసి వెంటనే ఆయన మీద అరెస్ట్ చేశారు. అయితే కొద్ది రోజుల పాటు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పుడు కూడా గత నెల 26వ తారీఖున ఆయన అరెస్ట్ చేసి పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే పరామర్శించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా పిన్నెల్లి తరహాలోనే చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కేసులు నమోదు చేసి వారిని జైలుకు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీరందరికీ భరోసా కల్పించేందుకు, వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లబోతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు మరికొద్దిసేపట్లోనే జగన్ చేరుకోబోతున్నారు. అక్కడ పిన్నెల్లిని పరామర్శించబోతున్నారు. ఒక ఈవీఎం కేసే కాదు, పిన్నెల్లి మీద అనేక కేసులు, మరొక 4 కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. వాటి గురించి మాట్లాడే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులకు గురవుతున్న ప్రతి ఒక్కరిని కలుస్తాను, వాళ్ళకి ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది అంటూ సమీక్షల్లో కూడా వాళ్ళ నేతలతో కూడా మాట్లాడింది మనం చూసాం. దానికి వాళ్ళ శ్రీకారం చుట్టినట్టు అనుకోవచ్చా? భవిష్యత్తులో అందరినీ ఆయన కలవనున్నారా, అండగా నిలబడనున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దానికి తొలి బీజం ఈ రోజే పడింది అనుకోవచ్చు. తొలి అడుగు ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైపు పడింది. తర్వాత మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటనలు అయితే జరగబోతున్నాయి. ఇంతకు ముందు జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సమన్వయకర్తల మీటింగ్ లో కూడా ఇదే అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొన్నటువంటి కానీ, లేదంటే దాడులకు గురైనటువంటి వారు, అట్లాగే హత్యలకు గురైనటువంటి వారు కానీ ఎవరైతే పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉన్నారో వారి తాలూకు పూర్తి వివరాలను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా సేకరించింది. దాని తాలూకు వివరాలు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వెంటనే ఈయన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. మొత్తం ముందుగా జిల్లాల్లో పర్యటించి అక్కడ జిల్లా సమీక్షలు నిర్వహించిన తర్వాత ఈ ప్రతి ఒక్క బాధితుని కూడా పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇలా ఉంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పిన్నెల్లిని టార్గెట్ చేసిన సర్కార్ పథకం ప్రకారం ఆయన జైలుకు పంపాలని ప్లాన్ వేస్తోంది. పాల్వాయి గేట్ ఘటనలో 3 కేసులు నమోదు చేసిన పోలీసులు కారంపూడి ఇష్యూలో మరో కేసు పెట్టారు.
ఘటన జరిగిన 2 వారాల తర్వాత కావాలనే కేసు నమోదు చేసి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసులు ఒక కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో మరో కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిన్నెల్లిపై మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కోర్టుకు తీసుకెళ్లే ముందు అక్కడ దాడి చేయడానికి అన్నట్టుగా ఎంతమంది గుమిగూడారో అది విజువల్స్లో కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏ కేసులు ఆయన మీద ప్రస్తుతం ఉన్నాయి, ఏవి నమోదు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, పూర్తిగా మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఖచ్చితంగా ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేస్తుంది. పూర్తిగా ఇవన్నీ అక్రమ కేసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ ఉంది. ప్రధానంగా మనం కనుక ఒకసారి చూస్తే మే 13వ తేదీన ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో పాలవాయి గేట్లో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతుంది. పూర్తిగా ఓటర్ని అక్కడికి ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ దగ్గరికి రానివ్వట్లేదు. మరొక వైపు లోపల రిగ్గింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉన్నారో నంబూరు శాసగిరిరావు ఆయన ఈయనపైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఓటర్లని మనకి విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్లని పోలింగ్ బూత్కి రానివ్వకుండా అడ్డుపడి పూర్తి స్థాయిలో కర్రలతో స్వైర వ్యవహారం చేస్తూ వాళ్ళపైన దాడి చేస్తున్నారు. ఆయన ఒక కేసు ఇవ్వడం జరిగింది. ఆయన ఒక ఫిర్యాదు ఇచ్చారు. తన పైన హత్యాయత్నానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్పడ్డారంటూ. అయితే దానిపైన కేసు నమోదు చేశారు. మరొక మహిళ కూడా తన పట్ల తన దుర్భాషలాడారని చెప్పడంతో ఆ ఫిర్యాదు పైన కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మే 13వ తేదీన ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేట సన్నిగడ్లలోని పోతురాజు గడ్డ అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేశారు. తమకు ఓటు వేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతుల ఇళ్లపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి పూర్తిగా అన్నీ పగలగొట్టిన పరిస్థితి. తర్వాత 14వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సిఐ నారాయణ స్వామి కారంపూడిలోనే అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో తెలుగుదేశం నాయకులు కూడా వచ్చారు. కొంత గొడవ జరిగింది. సిఐ చెప్పడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి మాచర్ల వెళ్ళిపోయిన సందర్భం. అయితే అదే సందర్భంలో ఏదైతే తెలుగుదేశం నాయకులు ఇచ్చిన రాళ్లతో సిఐకి దెబ్బ తగిలింది. ఆ కేసులో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చడం జరిగింది. ఒక పథకం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెట్టారు. అయితే పాలవాయి గేట్లో ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసుకుంటే, అంటే 13వ తారీఖు ఘటన జరిగితే ఆ వీడియో 17వ తారీఖు 18వ తారీఖు వస్తే 23వ తారీఖు ఆయనకి ముందస్తు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు అవుతున్న నేపథ్యంలో 13వ తారీఖు ఏదైతే కారంపూడిలోనో అలానే పాలవాయి గేట్లో జరిగిన ఘటనలపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఒక కేసులో బెయిల్ వస్తూ ఉంది అనగా పాత కేసులన్నీ పాత డేట్లలో వరుస క్రమంలో నమోదు చేయడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికీ 4 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి పాలవాయి గేట్లో ఘటనలో 3 కేసులు, అలానే కారంపూడి సిఐ పైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాయితో దాడి చేశారన్న ఘటనలో 1 కేసు, 4 కేసులకు సంబంధించి నడుస్తున్నాయి. ఇందులో 2 కేసులకు సంబంధించి ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అందులో బెయిల్ వచ్చింది. అలానే మహిళ పైన దౌర్జన్యం చేశారంటూ పెట్టిన దానికి సంబంధించిన దానిలో కూడా బెయిల్ వచ్చింది. మరొక ఏదైతే శాసగిరిరావు ఫిర్యాదు చేశారో తన పైన దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ అందులో 307 సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ కేసులో బెయిల్ రాలేదు. దాంతోపాటుగా సిఐకి సంబంధించి సిఐని రాయితో కొట్టారని ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అందులో కూడా 307 పెట్టడం జరిగింది. ఆ 2 కేసుల్లో రిమాండ్కి విధించారు. అయితే రిమాండ్కి విధించే సమయంలో నర్సరావుపేటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ని మాచర్ల తీసుకువెళ్లారు. మాచర్ల మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్ళి పోలీసుల ఆధీనంలోనే పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా తెలుగుదేశం నాయకుడు శివ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడం జరిగింది. అడ్డంగా నిలబడ్డారు. ఆయన్ని దుర్భాషలాడారు. ఈ క్రమంలో
ఆయన నెట్టేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా తన పైన దాడి చేశారంటూ శివ ఫిర్యాదు చేయడం జరిగింది తెలుగుదేశం నాయకుడు. దానిపైన కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాడి చేయడానికి వచ్చి అడ్డంగా నిలబడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దుర్భాషలాడి పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ఆధీనంలోనే, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే సమయంలో తెలుగుదేశం నాయకుడు దౌర్జన్యానికి పాల్పడితే దానిపైన ఆయన తెలుగుదేశం నాయకుడు తనపైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ఫిర్యాదు చేస్తే దానిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా దాదాపు ఇప్పుడు పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ ఉంది. పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బలమైన నేత, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎట్లా అయినా సరే ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఇట్లా వరుసగా అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. ఇప్పటికి సంబంధించి 5 కేసులు నమోదైనాయి. మరికొన్ని కేసులను పెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో సన్నాహం అవుతున్నారు. పాత కేసులు, పాత ఘటనలు, పాత కాలంలో ఎప్పుడైనా ఏదైనా ఘటనలు జరిగితే ఖచ్చితంగా వాటన్నిటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలక్షన్ తర్వాత అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఎలాంటి ఘటనలు మాచర్లో జరిగాయి, దానికి సంబంధించి ఏ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అందులో చేర్చాలి అన్న కోణంలో పోలీసులు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు చెబుతూ ఉన్నారు గతంలో కొన్ని మర్డర్లు జరిగాయి పాత కక్షల నేపథ్యంలో, వాటన్నింటినీ వెలికి తీస్తాము, వాటన్నింటినీ రీఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా వాటిలో ఎలా అయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరిగించాలన్న ప్రయత్నం అయితే కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసులు నమోదైతే జరుగుతోంది. హరి. All right, Ashok. Thanks for the detailed inputs.